ఓటి 2024 ఎన్నికల్లో రాష్ట్రాన్ని గెలిపిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని మిమ్మల్ని కోరాను. ఈరోజు ఏ ఉత్సాహం ఉందో రాష్ట్రంలో, ఆ రోజు కూడా అదే ఉత్సాహంతో బ్రహ్మాండంగా పనిచేశారు. సో ఎలక్షన్ కమిషన్ చెప్తున్న దాని ప్రకారం 11:45 నుంచి 2 o'clock వరకు 3,500 బూతుల్లో 17 లక్షల మంది పైగా ఓటేస్తే వీళ్ళంతా కూడా 6 సెకండ్స్లో ఓటేసి బయటకు వచ్చారు. పోలింగ్ బూత్లో లోపలికి పోయిన తర్వాత జస్ట్ 6 సెకండ్స్లో వెరిఫికేషన్ కంప్లీట్ చేసి చేతిపైన మార్క్ వేసుకొని 2 పోలింగ్ బూత్లు 2 ఈవీఎం దగ్గరికి వెళ్ళి ఓటేసి 6 సెకండ్స్లో బయటకు వచ్చారు. అది సాధ్యం కాదు, ఎక్కడా సాధ్యం కాదు. దేశంలో ఏ ఎన్నిక ఎలా జరిగిందో చూస్తే ఎక్కడ సాధ్యమయ్యే పని కాదు. ఏదో గుర్తుకు ఓటేయాలి. నొక్కు, అన్ని నొక్కాలి, ఏదో ఒకటి నొక్కాలి. 57% ఓట్ షేర్, 94% సీట్లు ఇచ్చిన ఘనత ఆంధ్రదేశ ప్రజానీకేనదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. కాస్త కామన్ సెన్స్తో ఆలోచించిన వాళ్ళకి ఎవరికైనా 5 గంటలకు క్యూలో నిలబడ్డ వ్యక్తి 5 గంటల నుంచి 8 గంటల వరకు ఓటేయకుండా, 8 గంటల నుంచి 11:45 వరకు ఓటేయకుండా, 11:45 తర్వాత యుద్ధ ప్రాతిపదికన పోలింగ్ బూతుల్లోకి వచ్చి ఓట్లు వేసినట్లుగా కనపడింది డేటాను బట్టి చూస్తే. ప్రభుత్వంలోని కీలక మంత్రి, ప్రధానమంత్రి ఆబ్వియస్లీ ఒకే అభ్యర్థిని సూచిస్తారు కాబట్టి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు అనుకుంటే వాళ్ళే ఎలక్షన్ కమిషనర్గా ఉండే పరిస్థితిని కొత్తగా ఎన్డీఏ సర్కార్ తీసుకొచ్చింది. ఎక్కడ లాజికల్గా కూడా అందట్లేదు కదా. హైదరాబాద్ నుంచి విజయవాడ పోవాలంటే బస్సులో పోతే 4 గంటలు 5 గంటల సమయం పడుతుంది, విమానంలో పోతే 1 గంట సమయం పడుతుంది అనుకోండి. యుద్ధ విమానాల్లో పోతే కూడా 4 సార్లు విజయవాడ నుంచి హైదరాబాద్కి 1 గంట సమయంలో పోయి వచ్చే పరిస్థితి ఉంటుంది కదా. అంటే అది